క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో రేవతి అనే వివాహిత ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావబతుకులో ఉన్నాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకి సంబంధించి సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ హీరో వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా హీరో అల్లు అర్జున్ అరెస్టు కావడం తీవ్ర చర్చానీయాంశమైంది. జైలు నుంచి తిరిగొచ్చాక తన ఇంట్లో ఆయన బల ప్రదర్శనకు దిగడం, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీలో చేసిన కామెంట్స్, ఆ వెంటనే బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, తొక్కిసలాట ఘటనకి సంబంధించి వీడియోస్ బయటకు రావడం కలకలం రేపాయి. సంధ్యా థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పెద్ద సినిమాలకు టికెట్స్ ధరల పెంపు, స్పెషల్ షోస్, బెనిఫిట్ షోస్ కి అనుమతులు ఇచ్చేది లేదు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పారు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉంది. మరోవైపు తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి 2 కోట్ల సహాయం అందజేస్తున్నట్టుగా నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను అల్లు అరవింద్, దిల్ రాజు, పుష్ప 2 నిర్మాతలు రవిశంకర్ పరామర్శించారు. ఇక ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపున 1 కోటి, డైరెక్టర్ సుకుమార్ తరపున 50 లక్షలు, మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షల చొప్పున మొత్తంగా 2 కోట్ల చెక్ ను దిల్ రాజుకు అందజేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడు అని, వెంటిలేటర్ తీసేశారు అని అల్లు అరవింద్ తెలిపారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని శ్రీతేజ్ ను పరామర్శించినట్టుగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అల్లు అరవింద్ చెప్పారు. ఇక ఇదిలా ఉండగా రేవతి కుటుంబాన్ని సరైన విధంగా ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అల్లు అరవింద్, అల్లు అర్జున్, మైత్రి మూవీ మేకర్స్ రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అయితే అది సరిపోదని రేవతి భర్తకు హీరోయిన్ రష్మికనిచ్చి పెళ్లి చేయాలని వింత ప్రతిపాదన చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతోంది.